అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు లలిత సహస్రనామంలో మనం 104, 105, 106 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు, అలాగే వాటిలో దాగున్న లలిత సహస్ర వాటి యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఇప్పుడు 104వ శ్లోకం. స్వాదిష్టానాం భుజగత చతుర్వక్త మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత. స్వాదిష్టానాం భుజగత చతుర్వక్త మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. స్వాదిష్టానాం భుజగత అనగా స్వాదిష్టాన పద్మంలో వసించున్నది అమ్మ అని అర్థం. చతుర్వక్త మనోహర అనగా 4 వదనములతో అందముగా నుండునది అమ్మ అని అర్థం. శూలాద్యాయుధ సంపన్న అనగా శూలము మొదలైన ఆయుధము ధరించి ఉండినది అమ్మ అని అర్థం. పీతవర్ణ అనగా పసుపు పచ్చని రంగులో ఉండునది అమ్మ. అతి గర్విత మిక్కిలి గర్వముతో నుండునది అమ్మ అని అర్థం. ఇప్పుడు 105వ శ్లోకం నేర్చుకుందాం. మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దద్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దద్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మేధోనిష్ట అనగా మేధస్సు ధాతువును ఆశ్రయించి ఉండినది అని అర్థం. మధుప్రీత అనగా మధువులో ప్రీతి కలిగినది. బంధిన్యాది సమన్విత అనగా బంధిని మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది. దద్యన్నాసక్త హృదయ పెరుగు అన్నం ఇష్టపడునది. కాకినీ రూపధారిణి అనగా కాకినీ పేరు గల దేవతగా రూపము ధరించి ఉండునది. ఇప్పుడు 106వ శ్లోకం నేర్చుకుందాం. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మూలాధారాంబుజారూఢ అనగా మూలాధార పద్మంలో అధివసించున్నది. పంచవక్త్ర అనగా 5 ముఖములతో నుండునది అమ్మ. అస్థి సంస్థిత అనగా ఎముకలను ఆశ్రయించి ఉండునది. అంకుశాది ప్రహరణ అనగా అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది అమ్మ అని అర్థం. వరదాది నిషేవిత అనగా వరద మొదలైన 4 పరివార దేవతలచే సేవింపబడినది అమ్మ అని అర్థం. మనం లలిత శాస్త్రంలో 104, 105, 106 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు, అలాగే లలిత సహస్రనామాలు దానిలో ఉన్న నామాలు, వాటి దాగి ఉన్న తాత్పర్యం తెలుసుకున్నాం. మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.